నమస్తే అండి. నేను డాక్టర్ చక్రధర్ రెడ్డి, కన్సల్టెంట్ ఫిజిషియన్, సిటీ న్యూరో సెంటర్, మియాపూర్ బ్రాంచ్. సో, ఈరోజు మనము వైరల్ జ్వరాల గురించి, ముఖ్యంగా శ్వాసకు సంబంధించిన జ్వరాలు సో, ఈ సీజన్‌లో చాలా కామన్‌గా వస్తాయి. దాని గురించి మాట్లాడుకుందాం. సో, ఆహ్, ఈ సీజన్‌లో అంటే వర్షం పడినప్పుడు కానీ, ఈ సీజన్‌లో చలికాలంలో శ్వాసకు సంబంధించి ఇన్ఫెక్షన్ రావడం చాలా కామన్. ఓకే. ఒకరి దగ్గర నుంచి ఒకరికి వచ్చిందంటే ఇంట్లో వాళ్ళు కూడా మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి ఇంకొకరికి స్ప్రెడ్ కావడం కామన్. యూజువల్‌గా ఏదైతే మనం తెలిసుంటది, ఇప్పుడు అందరికీ కోవిడ్ ఎలా స్ప్రెడ్ అవుతుంది. మాట్లాడే ఆ జల్లు వల్ల ఒకరి దగ్గర నుంచి ఇంకొకరికి స్ప్రెడ్ అవుతుంది. ఈ శ్వాసకు సంబంధించిన ఇన్ఫెక్షన్‌ని మోస్ట్‌లీ అలానే స్ప్రెడ్ అవుతాయి. సో, ఒకరి దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు మాస్క్ వేసుకోవడం గానీ, సో, వాళ్ళకి దూరంగా ఉండడం వల్ల సో, మనకు దాని నుంచి అరికట్టుకోగలుగుతాం. ఓకే. సో, ఎవరికైనా మన చుట్టుపక్కల ఎవరైనా వచ్చినా వాళ్ళని మాస్క్ వేసుకోవడం, మనము మాస్క్ వేసుకోవడం అడ్వైజ్ చేయండి. సో, దానివల్ల చుట్టుపక్కల అందరం కొంచెం సేఫ్గా ఉండగలుగుతాం. సో, మామూలుగా దీని లక్షణాలు ఏముంటాయి? సో, జ్వరం రావడము, గొంతులో నొప్పి రావడము, దగ్గు రావడము, సో, జలుబు రావడము, ఇవన్నీ ఈ శ్వాసకు సంబంధించిన ఇన్ఫెక్షన్ వల్ల లక్షణాలు. సో, ఇప్పుడు వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉంటాయి కానీ దాంతో పాటు ఒళ్ళు నొప్పులు రావడము, బాడీ పెయిన్స్, జాయింట్ పెయిన్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే. సో, దీన్ని నివారించుకోగలుగుతామంటే కొంతవరకు నివారించుకోగలము. యూజువల్‌గా దీనికి ఫ్లూ వ్యాక్సిన్ ఒకటి ఉంటుంది. సో, యూజువల్‌గా ప్రతి ఇయరు దానికి కొత్త ఇప్పుడు కోవిడ్ అయితే ఎట్లయితే స్ట్రెయిన్స్ ప్రతి ఇయర్ చేంజ్ అవుతా వచ్చిందో, సో, ఇట్లా ఫ్లూ వ్యాక్సిన్ కూడా, ఇన్‌ఫ్లుయెంజా వ్యాక్సిన్స్ కూడా ప్రతి ఇయరు ఆ వైరస్‌కి తగ్గట్టు చేంజ్ చేసి, అంటే వ్యాక్సిన్ కూడా చేంజ్ అవుతూ వస్తుంది. సో, వ్యాక్సిన్‌ని ఎవ్రీ ఇయర్ తీసుకుంటే ఆ వ్యాక్సిన్‌కి సంబంధించి ఏవైతే ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయో దాన్ని మనం కొంచెం వరకు అరగట్టుకోగలుగుతాం. వచ్చినా కానీ దాని తీవ్రత అనేది చాలా తక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయన్నమాట. సో, ఆ ఫ్లూ వ్యాక్సిన్ ఎవ్రీ ఇయర్ యూజువల్‌గా జూన్, జూలై ఆ టైంలో వేసుకుంటే ఆ సీజన్‌ని మనం కొంచెం వరకు కాపాడుకోగలిగిన వాళ్ళం అవుతామన్నమాట. సో, యూజువల్‌గా ఎవరికి అడ్వైజ్ చేస్తే అందరూ వేసుకోవచ్చు. బట్ తప్పనిసరిగా కొంతమందికి అయితే డెఫినెట్‌గా అడ్వైజ్ చేస్తాం. యూజువల్‌గా 65 ఇయర్స్ పైనున్న వాళ్ళు కానీ, సో, షుగరు, బీపీ కానీ, గుండెకు సంబంధించిన ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు కానీ, ఎవరికైనా ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు కానీ, సంబంధించి అంటే ఊపిరితిత్తులకు సంబంధించి ముందే ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు, లైక్ ఆస్తమా కానీ, సిఓపిడి కానీ, బ్రాంకైటిస్ కానీ ఇట్లున్న వాళ్ళకి కూడా సో, రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ ఈ ఇన్‌ఫ్లుయెంజా వ్యాక్సిన్ అనేది తీసుకోమని చెప్తాం. దీంతో కాకుండా ఇంకో న్యూమోకోకల్ వ్యాక్సిన్ కూడా ఉంటుంది. ఆ వ్యాక్సిన్ కూడా అట్‌లీస్ట్ 2 డోసెస్ వరకు అయితే తీసుకోవాల్సింది. 13 స్ట్రెయిన్ అని చెప్పి, 23 స్ట్రెయిన్ అని చెప్పి తీసుకోవాల్సి వస్తుంది. దానిలో కూడా న్యూమోకోకల్‌కి సంబంధించిన ఇన్ఫెక్షన్, ఊపిరితిత్తులకు సంబంధించిన ఇన్ఫెక్షనే కాదు, బ్రెయిన్‌కి సంబంధించిన ఇన్ఫెక్షన్ కూడా కొంచెం వరకు ఆపుకోగలుగుతాం. సో, ఇప్పుడు సో, ఊపిరితిత్తులకు సంబంధించిన లక్షణాలు చెప్పాను. మెయిన్‌గా ట్రీట్మెంట్ ఏముంటుంది అంటే, సో, మెయిన్‌గా సో, లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవాలి. సో, ఏ జ్వరాల్లో అయినా కానీ మెయిన్‌గా గుర్తుపెట్టుకోవాల్సింది లిక్విడ్స్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. చల్లగాలికి, చల్లవి అవన్నీ అవాయిడ్ చేయాలి. సో, ఎవరికైతే ఇన్ఫెక్షన్ ఉందో వాళ్ళకి దూరంగా ఉండడం కానీ, ఒకవేళ మనకే వస్తే మనం మాస్క్ పెట్టుకోవడం కానీ, జనాల్లో వెళ్ళకపోవడం కానీ మంచిది. సో, ఇంకా తీవ్రత ఎక్కువ ఉంది అనుకుంటే డెఫినెట్‌గా డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి, డాక్టర్ పరంగా వైరల్ ఇన్ఫెక్షన్ అయితే దాని పరంగా ట్రీట్ చేస్తారు. ఒకవేళ బ్యాక్టీరియా అని చెప్పి సస్పెక్ట్ చేస్తే దాని ప్రకారంగా యాంటీబయాటిక్స్ ఇచ్చుకోవడం చేసుకుంటాం. సో, చల్లవి అవన్నీ కూడా అవాయిడ్ చేయాలి. శ్వాసకు సంబంధించి ఇన్ఫెక్షన్ చెప్పాం కదా! సో, దానికి కాంప్లికేషన్స్ ఏమైనా రావచ్చంటే డెఫినెట్‌గా ఇప్పుడు కోవిడ్ ఎట్లయితే మొత్తం ఊపిరితిత్తులు అయితే ఎఫెక్ట్ అయ్యి ఆక్సిజన్ అవసరం పడి వెంటిలేటర్ వరకు వెళ్ళే అవకాశం ఉంటుందో, సో, ఈ ఇన్ఫెక్షన్‌లో కూడా కొంచెం ఆక్సిజన్ తక్కువై కొంతమందికి ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి, సో, కొంతమందికి వెంటిలేటర్‌కి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. సో, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అందుకోసమే ఏ జ్వరాలు వచ్చినా సొంత ట్రీట్మెంట్ తీసుకోకుండా సో, డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి ప్రకారం ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్. బికాస్ ఈ మధ్య చాలామంది కోవిడ్ తర్వాత ముఖ్యంగా అజిత్రోమైసిన్ అనే టాబ్లెట్‌ని ఏదో డోలో టాబ్లెట్ లాగా, పెప్పర్‌మెంట్ లాగా తీసేసుకుంటున్నారు అందరూ. సో, డాక్టర్ దగ్గరికి వచ్చినప్పటికీ సగం మంది ఆల్రెడీ డోలో టాబ్లెట్ కానీ, అజిత్రోమైసిన్ కానీ ఇట్లాంటి అట్లా తీసుకొని వస్తున్నారు. దానివల్ల రెసిస్టెన్స్ అనేది ఆ యాంటీబయాటిక్‌కి పెరిగే అవకాశం ఉంటుంది. అది ఫ్యూచర్‌లో దాని ఎఫెక్ట్ కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో, మీ సొంతంగా యాంటీబయాటిక్స్ అయితే తీసుకోవద్దు. అది నా విన్నపం. ఓకే. సో, అర్లీగా ట్రీట్మెంట్ తీసుకుంటే కొంచెము సివియర్ స్టేజెస్‌కి పోకుండా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే. థ్యాంక్ యూ.